నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఎన్నాళ్ళైనా నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా అనుకుంటిని కలగంటిని నే వెర్రిగా నే కన్న కలలో నీ కళ్ళతోనే నాకున్న తావు నీ గుండెలోనే కాదన్న నాడు నేనే లేను జావిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి, దుఃఖాన్ని పంచుకుంటే సగం అయిపోద్ది, సంతోషాన్ని పెంచుకుంటే డబుల్ అయిపోద్ది. సో నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి. నా సంతోషం డబుల్ అవడం కోసం మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. లాస్ట్ 13 డేస్లో మన ఫ్యామిలీ ఇంకో 1000 పెరిగిందండి. ఇది నిజంగా ఎంత మంచి విషయం. నేనైతే మాత్రం నిజంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నన్ను 0 నుండి ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇదే సంతోషంలో మన ఫ్యామిలీ మెంబర్ అయిన మౌనిక వాళ్ళ బాబండి శ్రీహాస్ ఫస్ట్ బర్త్డే జరుపుకున్నాడు నిన్న. సో శ్రీహాస్, హ్యాపీ బర్త్డే నాన్న. అందరికీ తెలుసు కదండి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. సో మనం ఏది కోరుకుంటే ప్రకృతి మనకి తప్పకుండా ఇస్తుంది అంటారండి. కాకపోతే దీని గురించి కరెక్ట్గా మనం తెలుసుకోవాలి. ఏంటంటే 20% మన డ్రీమ్ అనుకోండి, 80% మన కష్టం ఉండాలి. లైఫ్ అంటేనే అసలు ప్రాబ్లమ్స్ అండి. నిజంగానే ఎవరికో గోల్డెన్ స్పూను అది ఇది ఏమో, కానీ మ్యాక్సిమం అయితే ఇలాగే ఉంటుందేమో. మనకి ఏం కావాలో మన లైఫ్లో జాగ్రత్తగా కనుక మనం తెలుసుకుంటే, అంటే చిన్న వయసులో ఒకటి కావాలి, మధ్య వయసులో ఒకటి కావాలి, ఈ వయసులో ఒకటి కావాలండి. ఎప్పుడూ కూడా కోరికలు మారుతూనే ఉంటాయి. ఫస్ట్ నుంచి కూడా మనకి ఇదే కావాలని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయం కదండి. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ చదువులు, వాళ్ళ కెరియరు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ లోకల్లో వాళ్ళు పడిపోయేటప్పుడు అంతవరకు ఇది ఎంప్లాయ్ అయితే ఒకలా ఉంటుందండి. కానీ కేవలం ఇంట్లో మాత్రమే ఉంటూ వాళ్ళ అవసరాలు, ఫ్యామిలీ అవసరాలు ఇవి మాత్రమే జీవితంగా ఇన్ని సంవత్సరాలు గడిపిన తర్వాతమే ఉండాల్సి వచ్చింది అనుకోండి, చాలా చాలా బాధండి. అంటే ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుందండి. ఇంట్లో ఉంటే మనకు మాత్రం ఈ 4 గోడలే, వీటికే సున్నాలు ఒక 5-6 సంవత్సరాలకు వేసి కొంచెం కొత్త లుక్ తెచ్చుకోవాలి. కర్టెన్స్ మారుస్తాం, బెడ్షీట్స్ మారుస్తాం, ఇంకోటి మారుస్తాం, కానీ ఎవరి మనసును మార్చలేమండి నిజంగానే. ఈ జర్నీలో మనల్ని అర్థం చేసుకుంటూ, మన బాధల్ని పంచుకుంటూ, మన మనసును కొంచెం కోఆపరేట్ చేసే విధంగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి, చాలా చాలా సంతోషం అండి. అండ్ ఎవరి మీద మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవండి. ఓన్లీ హస్బెండే. అర్థమవుతుందా? ఓన్లీ హస్బెండేనండి. ఆయన కనుక సవ్యంగా ఉంటే మనకి ఇంకా ఏమీ అక్కర్లేదండి. ఎంత బురదలో అయినా హ్యాపీగా వెళ్ళిపోతాము, ఎంత అడవిలో అయినా హ్యాపీగా వెళ్ళిపోతాము, ఎలాంటి సిచ్యువేషన్లో కూడా హ్యాపీగా వెళ్ళిపోతాము. డబ్బులు లేకపోయినా అసలు అనారోగ్య సమస్య రాదేమోనండి. ఒకవేళ నిజంగానే వచ్చినా కూడా వాళ్ళ కోఆపరేషన్తో మనం చాలా చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి అని నేను అనుకుంటాను. అండ్ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. దీనికోసమైతే, ఇలాంటి వాటి కోసమైతే కొంతమంది పూజలు నమ్ముతారు, కొంతమంది మొక్కులు ఇవన్నీ చేస్తారు. అంటే ఎవరి సాటిస్ఫాక్షన్, అంటే ఒక మనిషిని, అంటే ఎవరైనా మనిషి మారిపోయారు అనుకోండి, మందు పెట్టేశారేమో అనుకుంటారు. సో మందు నమ్మేవాళ్ళు మందుల్ని నమ్ముతూనే ఉన్నారండి ఇప్పుడు కూడాను. సో పూజలు, వ్రతాలు, నోములు ఇదంతా ఓకేనండి. అండ్ ఈరోజు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తంలో పూజ గురించి అండి. అంటే ఇంట్లో మనశ్శాంతి లేదు అనుకోండి, పిల్లల ఎడ్యుకేషన్ వల్ల అవనివ్వండి, కెరియర్ వల్ల అవనివ్వండి, భర్త వల్ల అవనివ్వండి, అత్తమామల వల్ల అవనివ్వండి, ఆడపడుచుల వల్ల అవనివ్వండి, ఎవరు అయినా సరే రీజను మన మనసుకి మనశ్శాంతి కనుక లేకపోతే దాన్ని వెతుక్కునే మార్గం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. అండ్ చాలామంది అయితే పూజలు, నోములు, వ్రతాలు, తాయెత్తులు ఇవి కూడా ఉన్నాయండి. అంటే మొక్కుబళ్ళు ఇవి కూడా నమ్ముతారండి. ఎవరిష్టం వాళ్ళది. అంటే మూఢనమ్మకం వరకు వెళ్ళిపోయినంత వరకు కూడా ఇందులో ఏం చేసుకున్నా కూడా మన మనశ్శాంతికి అది చాలా మంచిదండి. అట్లీస్ట్ దేవుడి ఆశీస్సులు మనకున్నాయని అనిపిస్తుంది. అండ్ ఇందులో ఎవరిని తప్పు పట్టాల్సిన వాళ్ళది. ఏ పొట్టలో ఏ పాము ఉందో, ఏ చెట్టుకి ఏ మంత్రం ఉందో, అంటే మనకి అలాంటి సిచ్యుయేషన్ వచ్చేస్తే మరీ చెప్తున్నాను కదండి, దారుణమైన సంఘటనల వైపు కాకుండా ఒక మాదిరిగా పూజ కానీ, దైవత్వం కానీ మంచిగా ఏదైనా సరే నలుగురికి పిలుచుకునేది, ఇవన్నీ కూడా తప్పు లేదండి.
అండ్ ఇలాంటి సిచ్యుయేషన్లో బ్రహ్మముహూర్తంలో ఏదైనా పని చేస్తే అవుతుంది అని అంటారు. సో చాలామందికి ఆ టైంలో లేచి పూజలు చేయాలి, వ్రతాలు చేయాలి, లేకపోతే అసలు బ్రహ్మ ముహూర్తానికి ఒక వాల్యూ ఉందండి. బ్రాహ్మీ ముహూర్తం అంటారు కదండి. సో మనకే కాదండి, స్టూడెంట్స్కి కానీ వ్యాపారవేత్తలకు కానీ ఎవరైనా సరే సక్సెస్ఫుల్ పర్సన్ని తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారండి, ఎర్లీ మార్నింగ్ లేచి మేము ఇలా చేసాం అలా చేసాం అంటారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్కి అంత పవర్ ఉందండి. ఒక ట్రాఫిక్ లేని రోడ్డు మీద మన జర్నీ ఎంత హ్యాపీగా వెళ్తుందో ఎర్లీ మార్నింగ్ అంత ప్లెజెంట్గా ఉంటుంది. కానీ ప్రతిరోజు ఆ రోడ్లో వెళ్ళే ఎనర్జీ మనకు ఉందనుకోండి, చాలా హ్యాపీ, లేదంటే అదే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే గిల్ట్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు వేస్తున్నారు, వీళ్ళు వేస్తున్నారు, చాలామంది పూజలు అవి చేస్తున్నారు, లేకపోతే ఆ టైంకి మనం లేవలేకపోతున్నాం. ఇలా ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కలా ఉంటుందండి. కొంతమందికి ఆ సమర్థత ఉండొచ్చు మార్నింగ్ లేవడానికి. ఏంటి, మన ఇండియన్ టైం ప్రకారము దానికంటే ఒక 2.5 గంటలు ముందు అనమాట. అంటే మన ఇండియన్ టైంలో అయితే 3:30 నుంచి 5:30 వరకు అనమాట. ఈ టైంలో ఏం చేసినా కూడా అది ఫలిస్తుంది అని ఇది ఉంటుంది. అండ్ అక్షాంశాలు, రేఖాంశాలు ఇవన్నీ మనకు తెలుసు కదండి. ఈ సైన్స్ అయితే మనం చెప్పుకోవాల్సిన పని అయితే లేదు. సో కాన్సెప్ట్ ఏంటంటే, సూర్యుడితో పాటు నిద్ర లేవాలి, సూర్యాస్తమయం అయ్యేసరికి మన పనులన్నీ కూడా తేల్చుకొని హ్యాపీగా ఇంట్లో ఉండాలి అంటారు కదండి. గూట్లో దీపం నోట్లో ముద్ద. సో అంటే ఎంతండి, 6:30 7 కల్లా మనం భోజనం చేసేయాలి. అలా చేస్తే ఆ టైంకి ఒక 3 గంటల తర్వాత అంటే 10 కల్లా మనం పడుకోవాలి. 10 గంటలకు కానీ పడుకున్నాం అనుకోండి, అతి గాఢ నిద్ర ఒక 4 గంటలు, కాస్త అటు ఇటు రెస్ట్ పీరియడ్లో ఒక 2 గంటలు, టోటల్ 6 గంటలు. ఇదే మెథడ్లో అయితే చాలండి. ఇంకా లేదనుకోండి ఇంకో గంట ఎక్స్ట్రా వేసుకోండి. కానీ ఇలా ఎంతమందికి నిద్ర పడుతుంది? అవుతుందా అండి? అండ్ ఈ రోజుల్లో అయితే అస్సలు అవుతుందా? అండ్ సూర్యుడితోనే మనం దీపాలు వెలిగిస్తున్నామా? మన ఇంట్లో లైట్లు లేవా? ఏంటది, ఇన్వర్టర్ లేదా, జనరేటర్ లేదా? అసలు సూర్యుడిని ఫాలో అవ్వాల్సిన అంటే ఉన్నారండి, ఇప్పటికి కూడా ఉన్నారు. బ్రాహ్మిన్స్ ఉన్నారు, రైతులు ఉన్నారు, మట్టి పని చేసే వాళ్ళు ఉన్నారు, లేదా టిఫిన్ సెంటర్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడు అందరూ కూడా ఈవినింగే, మన తాలూకు లైఫ్ స్టైల్ని బట్టి ఈవినింగే ఎక్కువ మంది అయితే సాయంత్రం 6 నుండి రాత్రి 12 1 గంట వరకు కూడా హోటల్స్ పెట్టేవాళ్ళు ఉన్నారు. సో కొంతమందికి ఇది వర్తిస్తుందండి. అండ్ స్టూడెంట్స్ అనుకోండి, మదర్ ఏదో పెట్టేస్తుంది, వాళ్ళ చదువులు వాళ్ళకు కూడా అవ్వదండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ప్రైవేట్ క్లాసులని, ఎక్స్ట్రా క్లాసులని వచ్చేసరికి 8 అవుతుంది. తిన్న తర్వాత వర్కులు చేసుకోవాలి, ఇంకేదో ఉంటుంది. అండ్ ఫోన్ ఒకటి ఉన్నది కదండి. సో ఇవన్నిట్లోనూ ఇది చాలా కష్టమైపోతుందండి. కానీ ఏ స్టూడెంట్ అయినా సరే కొంచెం ఓపిక పడి ఆ టైంలో స్నానం చేయాల్సిన పని లేదండి. లేచి కొంచెం మొహం కడుక్కొని, కాళ్ళు చేతులు కడుక్కొని, కొద్దిగా ఈ పార్ట్ ఈ వీపు అంతా కొంచెం టెంపరేచర్ సెట్ అవ్వడం కోసం చేసి ఆ టైంలో చదువుకుంటే చాలా చాలా ఉంటుంది. చాలా కష్టం అండి, చాలా కష్టం. కానీ ట్రై చేస్తే మాత్రం చాలా చక్కగా అవుతుంది. ఇన్ కేస్ అలా లేదనుకున్నా, మీ తాలూకా స్కూల్కి వెళ్ళే టైం కంటే 1 గంటన్నర ముందు లేవండి. దాన్ని మీరు అలవాటు చేసుకోండి. అండ్ ఇదైతే స్టూడెంట్స్ కోసం ఇంకో రోజు మనం మాట్లాడుకుందామండి. వాళ్ళు చేయగలరు, ఎందుకంటే వాళ్ళకి వెనకాల పేరెంట్స్ సపోర్ట్ ఇంకోటి ఉంటుంది. మరి మన విషయం అండి, అసలు మనకు నిద్ర ఎప్పుడు పడుతుందో తెలియదు. మనం కనుక బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అంటే ఫస్ట్ నైట్ రొటీను పర్ఫెక్ట్గా అవ్వాలండి. అందరూ అదే టైంకి తినేయాలి, పిల్లలైతే కొంచెం ముందు బజ్జోవాలి, అండ్ మన ఇంటి పనులు అయిపోవాలి, మనం అప్పటికి తినేసి ఒక 3 గంటలు అవ్వాలి. అండ్ అందరి సౌకర్యాలు సమకూర్చాలి, రేపు మార్నింగ్ కోసం ఆలోచించి లిస్ట్ పెట్టుకోవాలి. అప్పుడు పడుకోగానే నిద్ర పట్టేసింది అనుకోండి, సూపర్ అండి. కానీ ఇవేవి సజావుగా సాగక ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుందండి ఫ్యామిలీలో. ఎందుకంటే రోజులు అలా ఉన్నాయి, ఎందులో మీ తప్పు ఉండదు, ఎవరి తప్పు ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఎవరిని మనం బ్లేమ్ చేయలేము, ఇది మన లైఫ్. ఎందుకంటే మానసిక సంఘర్షణ అంతా కూడా మన మనసులోనే జరుగుద్దండి. సో మనల్ని మనమే ఏ విధంగా హ్యాపీగా ఉంచుకోవాలనే దాని మీద కనుక మనం దృష్టి పెట్టకపోతే మనల్ని దేవుడు కూడా క్షమించడండి. మరి మనం ఏం చేయాలి? బ్రహ్మముహూర్తంలో లేవలేము, ఈ సిచ్యుయేషన్స్ అన్నీ అలాగే ఉంటాయి. అండ్ ఇందులో ఎవరిని చేయలేము. అయితే ఇంకోటి ఉందండి, ఒకవేళ ఏదో బాధపడి రాత్రి 10కో 11కో ఎంతకో పడుకుండిపోయి తెల్లవారుజామునే లేచి కొంతమంది ఉంటారండి, పగలు పడుకునే టైం అయితే ఉందనుకోండి, పగలు పడుకోవడానికి కొంచెం ఇంట్లో వాళ్ళు కోఆపరేట్ చేస్తారు, లేదా ఎవరు ఉండకపోవచ్చు, లేదా పగలు ఆ మాత్రం పడుకుండిపోవడానికి అవుతుంది, మీ బాడీ మీకు సహకరిస్తుంది అనుకుంటే మాత్రం లేవడానికి ప్రయత్నించవచ్చండి. ఒకవేళ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఏం చేసినా కూడా అవ్వకపోతే మనం గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన పని అయితే అస్సలు లేదండి, అస్సలు లేదు. ఎందుకంటే
ఆల్రెడీ బోల్డ్ అంత భారం ఉంది, లేవగలిగి మనకు నచ్చిన పని చేసుకోగలిగితే ఓకే. ఒకవేళ లేవలేదనుకోండి, ఏంటి పిల్లల స్కూల్ కోసం అయితే ప్రతి మదరు లేస్తారండి, వాళ్ళకి బాక్స్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. కానీ పర్సనల్ టైం గురించి నేను ఇక్కడ చెప్తున్నాను. ఆ టైంలో మీరు లేవలేదనుకోండి, అట్లీస్ట్ మీ పిల్లల టైము, మీ వారి టైం ఇదంతా తీసేసిన ఒక్క అరగంట ముందుకే ట్రై చేయండి. 3:30కి లేవద్దు. మీరు 6 గంటలు లేచే వాళ్ళైతే 5:30కి లేవండి. 5:30కి లేచే వాళ్ళైతే 5 గంటలకు లేవండి. 5 గంటలు లేచే వాళ్ళైతే ఒక్క పావు గంట ముందుకు రండి. అండ్ దీనికోసం మీరు ఫోన్లో అలారమో ఇంకోటి ఏమీ సెట్ చేసుకోవద్దు. కేవలం మీ ఇంటెన్షను మీ బ్రెయిన్లో, మీ మనసులో గట్టిగా ఉండాలి. ఇంత ట్రై చేసినా కూడా ఒక్కో రోజు అవ్వలేదనుకోండి, నో ప్రాబ్లం అండి, నో ప్రాబ్లం. ఎందుకంటే తలకు స్నానాలు చేసేసి, ఉదయానికే పూజలు చేసేసి, ఇవన్నీ చేసేసిన తర్వాత మీకు అనారోగ్యం వచ్చిందనుకోండి, మిమ్మల్ని బెడ్ మీద పెట్టి మీకు సకల సదుపాయాలు చేసేవాళ్ళు ఉంటే మీరు సూపర్, మీరు హ్యాపీగా చేసుకోండి. కానీ మళ్ళీ తర్వాత దేవుడు అలా చూడలేదు, ఇలా చూడలేదు, ఒంట్లో ఆరోగ్యం పాడైపోయింది, తలనొప్పి వచ్చేస్తుంది, జుట్టు ఊడిపోయింది, నిద్ర పట్టట్లేదు, కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, నీరసం వచ్చేస్తుంది, ఇవన్నీ చెప్పేసి మీరు పూజ చేసినా కూడా ఉపయోగం ఉండదండి. అండ్ మన బాడీని మనము కనుక సరిగ్గా చూసుకుంటేనే, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అంటారండి సాంస్క్రిట్లో. మన బాడీని మనం సక్రమంగా చూసుకుని, అంటే కాలధర్మాన్ని బట్టి మనం వెళ్ళాలండి. నిజంగా పూర్వకాలమే అనుకోండి, మనం కూడా అందరితో పాటు ఇదైపోతాం. ఒకవేళ లేవకపోతే లేవడానికి ట్రై చేయండి, కానీ గిల్టీగా ఫీల్ అవ్వద్దు అన్నది మాత్రమే నేను ఇక్కడ చెప్పదలుచుకుంటున్నానండి. ఎందుకంటే మనం బ్రహ్మచర్యం చేయాలన్నా, కుటుంబ సపర్యలు చేయాలన్నా, లేకపోతే ఒక ఏది చేయాలన్నా కూడా మన బాడీ మనకు సహకరించాలండి. దాన్ని ఇబ్బంది పెట్టేసి, మన బ్రెయిన్ని ఇబ్బంది పెట్టేసి, అండ్ మన మనసుని ఇబ్బంది పెట్టేసి గిల్టీగా అయితే అస్సలు ఫీల్ అవ్వద్దు. కాకపోతే ట్రై చేయకుండా ఉండడం మాత్రం తప్పండి. 3:30కే లేచిపోవాలంటే లేదండి, 3:30 నుంచి 5:30 లోపు మీ ఇష్టం, అండ్ మీ టైంని బట్టి. అండ్ ఇంకా ఏం చెప్తున్నానంటే, చాలామంది పాపం 3 గంటలకి 2:30కి నైట్ షిఫ్ట్లో అలాంటి ఎవరైనా ఉన్నారనుకోండి, పాపం వాళ్ళ వయసు అయితే ఆ టైంలో లేస్తారు, వాళ్ళకి వంట చేస్తారు, ఇదంతా ఓకేనండి. మీ ఆరోగ్యం కోసం నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు ఆ టైంలో అవ్వలేదనుకోండి, చక్కగా అందరినీ సాగనంపండి, పనులన్నీ పక్కన పెట్టండి. అంటే గిన్నెలు అవి ఉన్నాయనుకోండి, టబ్లో వేసి బయట పడేయండి, బట్టలు ఉన్నాయనుకోండి ఆ దగ్గర పడేయండి, ఇల్లు మాత్రం చిమ్మేసుకోండి, చక్కగా వేడి నీళ్ళు స్నానం చేయండి. అండ్ మీకు నచ్చిన పని, అది దేవుడి దగ్గర కూర్చొని స్తోత్రాలు చదువుకోవడమో, దేవుడికి దండం పెట్టుకోవడమో, మంచి మ్యూజిక్ వినడమో, చక్కగా టీ తాగడమో, ఏదో ఒకటి చెయ్యండి. నిజంగానే అండి, చాలా బాగుంటుంది తెలుసా లైఫ్. నిజంగా ఒక కొత్త లుక్ వస్తుందండి మనకి. అండ్ మన పర్సనల్ టైం మనకు ఉండాలి. అండ్ వర్కౌట్ చేయండి. వర్కౌట్ అంటే మళ్ళీ సిన్సియర్గా ఏదో ఏమంటారు జంపింగ్ జాక్స్ అవి కాదండి, మీకు నచ్చిన డ్యాన్స్ చేయండి. నా దృష్టిలో వర్కౌట్ అంటే అదేనండి. లేదా మీకు పాత పాటలు ఇష్టం అనుకోండి, వాటికి తగినట్లుగా మీ కాళ్ళు చేతులు ఊపుతూ హ్యాపీగా మీకు ఒక అరగంట కనుక ఉన్నారనుకోండి, మీ బ్రెయిన్లో హ్యాపీగా అనిపిస్తుందండి. అది పేరు మర్చిపోయాను, ఒక ఎండార్ఫిన్సా, పేరు సడన్గా గుర్తు రావట్లేదండి, అవి రిలీజ్ అవుతాయి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. పేరు కన్ఫర్మ్ చేసుకోండి, నేను సడన్గా అంటే మర్చిపోతాను. సో చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈవెన్ మనకి బెడ్ టైం ఇచ్చే సుఖం కంటే కూడా ఇది చాలా బాగుంటుందండి. ఇది నేను చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, అంత హాయిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి అండి. మన హౌస్ వైఫ్స్ చాలా రకాలుగా బాధలు పడతామండి. అండ్ డెలివరీల తర్వాత, లేకపోతే ఇంట్లో లోన్లీగా ఉండటం వల్ల, ఫ్యామిలీ సమస్యల వల్ల, ఫైనాన్షియల్ సమస్యల వల్ల, ఏదో ఒక దానివల్ల కొద్ది రోజులకి మనకి సోషలైజ్ అవ్వడం చాలా కష్టమైపోతుందండి. అండ్ కారణం ఏదైతే అవ్వనివ్వండి, వస్తున్న ఏజ్, మిడిల్ ఏజ్కి వచ్చారనుకోండి ఇంకా ప్రాబ్లం వచ్చేస్తుంది. శరీరం సహకరించదు, అండ్ ఏమి తినబుద్ధి అవ్వదు, తిన్నది వంట పట్టదు. ఆటోమేటిక్గా ముందే మనకి ఏజ్ పరంగా అయితే డైజెషన్ లెవెల్స్ తగ్గిపోతాయి, కాల్షియం తగ్గిపోతుంది. అదే మనము హ్యాపీగా ఉంటూ మంచిగా తిన్నది అట్లీస్ట్ కొంచెం తిన్నా వంట పట్టి దాన్ని అరగడానికి కావాల్సినంత కదలికలు మన బాడీలో ఉన్నాయనుకోండి, లైఫ్ సజావుగా సాగిపోద్దండి. ఏంటి ఈరోజు నా వాయిస్ ఎలా ఉందో తెలియదు, నేనైతే చాలా ఎక్సైట్మెంట్లో ఈ వీడియో చేస్తున్నానండి. నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ నిజమైందండి. నేను సింగిల్గా కాదండి, లోన్లీగా అనిపించేది అనమాట, బాగా లోన్లీగా అనిపించేది. అవసరాలు ఇలా వెనకాల కష్టపడి ఇదే తెచ్చుకున్నాను అనిపించింది అనమాట. సో దాన్ని ఎలా అయినా ఓవర్కమ్ చేయాలి, దేవుడా నాకు దారి చూపించని ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. అంటే
ఇది చాలా చిన్న విషయం ఏమో మేబీ చాలామందికి, నాకు ఇది పెద్ద విషయం అండి. మీకు అర్థమవుతుందా? సో ఎవరి సమస్యని మనం చిన్నదిగా చూడడానికి లేదు. సో ఎవరైనా సరే ఏదైనా చెయ్యాలి అనుకుంటే పాసిబిలిటీస్ చూసుకోండి, మీ తాలూకా హెల్త్ చూసుకోండి, మీ ఫ్యామిలీని చూసుకోండి. అండ్ అప్పుడు మీరు చేయాల్సింది ఒక పనిని రాసుకోండి, దానికోసం ఒక టైం కేటాయించుకోండి అండ్ సంతోషంగా ఉండండి. నిజంగానేనండి. అండ్ ఈ టైంలో మీరు భారం వేయాల్సింది దేవుడి మీదే. ఎందుకంటే ఆ పని చేసాక సంతోషం వస్తుందో దుఃఖం వస్తుందో మనకి, అంటే మంచి పనులు చేస్తే కేవలం మంచే వస్తుందని ఏం లేదు కదండి. ఏమంటారు, రిజల్ట్ అంతా కూడా గుడ్ అయిపోవాలని ఏం లేదు కదా. కొంచెం కొంచెం ఏ వచ్చినా కూడా ఫైనల్గా మాత్రం అల్టిమేట్గా మనకైతే మాత్రం సక్సెస్ వస్తుందండి. మనం అనుకున్నది అట్లీస్ట్ మనం ఒక పావంతు రీచ్ అయినా కూడా చాలా హ్యాపీయే కదండి. అండ్ ఇవాళకైతే ఇదే వీడియో అండి. యూట్యూబ్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు, తప్పకుండా చెప్తానండి ఇంకో వీడియోలో. అయితే చాలా హ్యాపీగా ఉన్నానండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపించినా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు. థ్యాంక్ యూ సో మచ్ అండి.